అసలు టీడీపీ 2024లో గెలుపొందుతుందని ఇక్కడ యువకులు చెప్తున్నారు. అయితే టీడీపీ బలం ఏంటి? వైసీపీ బలహీనతలేంటి? అసలు వైసీపీ వైఫల్యాలను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్ళిందా? లేదా? వీటి గురించి పూర్తి వివరాలు చెప్పండి. ముందుగా ఇచ్చర్ల గ్రామ ప్రజలకు మరియు నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, అలాగే టీడీపీ శ్రేణులకు, జనసేన సైనికులకు అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఇచ్చర్ల గ్రామ ప్రజలకు, టీడీపీ నాయకులకు, టీడీపీ శ్రేణులకు, జన సైనికులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి ఈరోజు మాయ మాటలు చెప్పి, ఎన్నో అబద్ధాలు చెప్పి, మహిళలకు ముద్దులు పెట్టి, ముసలోళ్ళకి గుద్దులు గుద్ది అందరికీ కూడా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ 2019 నుంచి 2023 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీని కూడా అమలు చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే మాటలు జరగడమే తప్ప ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో చూస్తే దళితుల హత్యలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దళితులకు రావాల్సిన 27 కార్పొరేషన్లు కూడా ఒక్క కార్పొరేషన్ కూడా మన దళితులకు కానీ, బీసీ కార్పొరేషన్ బీసీలకు కానీ ఎవరికి కూడా అందడం లేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది బాగా అప్పుల్లో కురుకుపోయాడు. మరి డబ్బు తెచ్చి ఎక్కడ పెడుతున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు తెచ్చాడు కదా, ఎవరికి ఇస్తున్నారు? ఏమైనా సంక్షేమ పథకాలు పెట్టాడంటే అవి లేవు. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే అవి లేవు. అమరావతి రాజధాని చేస్తాను, అమరావతిలో నా ఇల్లు కట్టుకున్నానని అన్నాడు. ఈ మాయ మాటలు చెప్పి 3 రాజధానులు అన్నాడు. ఈ 3 రాజధానులు చెప్పేసి కాలక్షేపం చేసి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కానీ ఎక్కడ కూడా ఒక ఇటుక వేసి ఒక పునాది రాయి కూడా వేయిన స్థితులు లేవు. ఈరోజు వైజాగ్ వచ్చి మన రుషికొండనేమో బోరుగుండి చేసేసాడు. కానీ అక్కడ కూడా ఏ విధంగా సదుపాయాలు లేవు. మరి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏ స్థితిలో నమ్ముతారో మీరు అర్థం చేసుకోండి. మా హెచ్ఆర్ హెడ్ క్వార్టర్స్, హెచ్ఆర్ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ అనేటువంటి ఈ హెచ్ఆర్లో ఒక ఆర్బీకే కూడా నిర్మించలేదు, ఒక సచివాలయం కూడా నిర్మించలేదు. మరి మేము ఆ రోజుల్లో మా గ్రామ సర్పంచ్ కానీ, మా మాజీ సర్పంచ్ కానీ, మా కళ వెంకటరావు గారు ఇచ్చిన నిధులతో ఈరోజు ఆ గ్రామ సచివాలయం కడితే ఆ సచివాలయంలో ఈ సచివాలయ సిబ్బంది, ఈ వైసీపీ నాయకులు అందులోనే ఈ సభ నిర్వహించుకొని మీరు చేస్తుంటారు తప్ప ఈ హెచ్ఆర్ అంతే హెడ్ క్వార్టర్స్ ఒక సచివాలయం కొడదాం, ఒక ఆర్బీకే కొడదాం రాదనేది ఒక్క పని కూడా చేయలేదు. మీరు అర్థం చేసుకోండి. హెచ్ఆర్ నియోజకవర్గమైనటువంటి హెడ్ క్వార్టర్స్లో జరగకపోతే ఈ హెచ్ఆర్ నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుందని మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులకు గురైనాము. ఒక వైఎస్ఆర్ కార్యకర్తలకే వైఎస్ఆర్ కాలనీలను ఇచ్చారు తప్ప ఒక టీడీపీ కార్యకర్తలకు కానీ, లేకపోతే జన సైనికులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, గ్రామ ప్రజలకు కానీ ఎవరికి ఒక ఇల్లు కానీ ఒక సెంటు కానీ ఇవ్వలేదు. ఈరోజు అనుభవించిన వాళ్ళంతా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలే. ఈరోజు వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ దేనికి చెప్పండి? ఈరోజు బియ్యము కార్యకర్తలే. ఈరోజు వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ దేనికి చెప్పండి? ఈరోజు బియ్యము ఆ రోజు కోటకెళ్ళి తెచ్చుకున్నాం. ఈరోజు కూడా కోటకెళ్ళి రేషన్ తెచ్చుకుంటాను. వాడు తెచ్చింది ఏంటంటే వాలంటీరు ఒక పెన్షన్ ఇంటికి తెచ్చిస్తాడు తప్ప ఏది కూడా వాలంటీర్ ఇవ్వట్లేదు. ఈ వాలంటీర్లను పెట్టడం చాలా అసలు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాలంటీర్లకి శాలరీ పెరిగింది. ఈ పేపర్ వేయించుకుంటాడు, సాక్షి పేపర్ వాలంటీర్ చేత వేయించుకొని ఈ డబ్బు అంతా సాక్షి పేపర్లో పెడతాడు తప్ప మనకు ఉపయోగించింది ఏమీ లేదు. అలాగే మన ఈ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి మేనిఫెస్టో విడుదల చేశాడు. 6 గ్యారెంటీలు అనమాట. ఆ 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాడు. ప్రతి ఒక్కరిది కూడా ప్రజల మధ్యకు వెళ్తుంది. ఇది మేము గ్యారెంటీగా నమ్ముతున్నాము. నారా చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నాయకుడు. అతని చరిత్ర చూస్తే మొత్తం ప్రపంచం మొత్తం ఆ రోజు అరెస్ట్ అయితే సంఘీభావం తెలిపిన దాఖలు ఉన్నాయి. మరి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఎన్నో అవకతవకలు చేశాడు. ఒక రోడ్డు మీద మాట్లాడితే రోడ్డుకి ఆటంకం కలుగుతుందనేసి పోలీసులను పెట్టేసి కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టి చేశాడు. అలాగే
ఏదో కొన్ని స్టేజ్ ఏర్పాటు చేసి మీటింగ్ మాట్లాడితే ఆ స్టూలను లాక్కుండేవాడు. ఇలాగ ఎన్నో పాదయాత్రలకు ఎన్నో అడ్డంకులు సృష్టించిన ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్రను పూర్తి చేసి చాలా ఈ రాష్ట్రానికి సరైన గుణపాఠం చెప్పి జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతామని ఈ సభ ముగిని తెలియజేస్తూ ఈరోజు జనసేన టీడీపీ కలిసి 2024లో అధికారం చేపడతామని ఈ సభ ముగిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో 2024లో టీడీపీ గెలుపొందుతుందని ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఎంత మెజార్టీతో గెలుపొందుతుంది, ఎన్ని సీట్లు వస్తుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుపొందే అవకాశం ఉంది? 160 పైచిలుగ్గా మా ఈ టీడీపీ ప్రభుత్వం 2024లో ప్రభుత్వం మన వస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం. 160 సీట్లు వస్తుందని తెలుపుతున్నారు. ఓకే, సరే. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, అదేవిధంగా ఆయన ఎంత మెజార్టీతో గెలుపొందనున్నారు? మీ అంచనా చెప్పండి. ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మా అధిష్టానం మా బాబు గారు మన ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఉన్నారు ఇన్ఛార్జో వాళ్ళకి వాళ్ళ యొక్క నిర్ణయం బట్టి మేము పెద్దలకి ఇది అనేది ఇస్తున్నాం. మెజార్టీ ఎంత రావచ్చు? ఒకవేళ అధిష్టానం ఎవరికి సీటు కేటాయించినా సరే మెజార్టీ అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎంత రావచ్చు? 35,000 పైచిలుకగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెజార్టీ అనేది రావడం. ఇది ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 35,000 పైచిలుక ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపొందుతున్నారంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 2024లో రానున్న ఎన్నికలలో టీడీపీ గెలుపు తథ్యమని ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు. ఎందుకంటే వైసీపీ పూర్తిగా అధికారంలో విఫలమైందని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని వారి తరపున వీరు తెలియజేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీ గెలుపు కంపల్సరీ అని ఇక్కడ స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇదే హవా కొనసాగుతుందని అంటున్నారు. వైసీపీ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా పథకాలు ఇస్తామని చెబుతున్నారు. కానీ స్వార్థంతో రాజకీయాలతో కులమత భేదాలతోనే ఇస్తున్నారని 50 మందికి ఒక వాలంటీర్లు పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రభుత్వానికి చెందిన వారు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వారి కార్యకర్తలు ఎవరు అనే విషయాలు తెలుసుకొని దాని ద్వారా పథకాలు ఇస్తున్నారని, పథకాల అమలులో 95% సక్సెస్ అయ్యామంటున్నారు. కానీ సక్సెస్ మాత్రం అవ్వలేదు. అయిన అతి తక్కువ పథకాలు కూడా ప్రభుత్వం రాజకీయాలు అతీతంగా ఇవ్వకుండా స్వార్థపరితంగా ఇస్తుంది.